వీధులు ఇరుకయ్యాయి, ఇండ్లు ఇరుకయ్యాయి, మనుషులు ఇరుకయ్యారు. సమయం అస్సలు లేకుండా పోయింది. కాబట్టి అంతా షార్టే, ఆలోచన షార్టే, చదువు షార్టే, స్కిల్ షార్టే, చివరికి మీకు ఎంటర్టైన్మెంట్ కూడా షార్టే. కాబట్టి ఈ జనరేషన్కి వచ్చినందువల్ల షార్ట్ ఫిలిం అవసరం అవుతుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. మేము రాత్రి నాటకం చేసాం షాద్నర్కి 50 హైదరాబాద్కి 50 కిలోమీటర్ దూరంలో. రాత్రి 8 గంటల నుంచి మొదలుపెట్టాం, తెల్లవారుజామున 6 గంటల వరకు నాటకం నడిచింది. 2 నాటకాలు వరుస పెట్టి చూశారు ఒక 500-600 మంది ప్రేక్షకులు. గత 18 నెలల నుంచి హైదరాబాద్ మొత్తం చూశాను నేను. భారత్ వికాస్ పరిషత్ కానీ, రవీంద్ర భారతి కానీ, త్యాగరాయ గాన సభ కానీ, ఆంధ్ర సారస్వత పరిషత్ కానీ, మొత్తం మీద 20 అంకె దాటితే చాలా గొప్ప నాటక ప్రదర్శనకి, నాటికలకు, నాటకాలకి, సాంఘిక నాటకాలకి, పౌరాణిక నాటకాలకి అన్నింటికి 20 సంఖ్య దాటితే ఆ రోజు అది గొప్ప. ఆ 20 కూడా ఎవరంటే మాతో ఏదో వేషం వేసే వాళ్ళతో ఏదో అవసరం ఉన్న వాళ్ళే. శివప్రసాద్ ఇస్తున్నాడు, డాక్టర్ కొట్ట వెంకటాచార్యులు గారు ఇస్తున్నారంటే ఆయన ఏదైనా ఉంటుంది కదా. అలా మొహమాటానికి వెళ్ళడం, కాసేపు కూర్చోవడం, వింగ్స్లో పక్కన నిలబడి కబుర్లు ఆడడం, ఆ నాటకాన్ని కూడా సరిగ్గా చూడకపోవడం, వచ్చామని చెప్పేసి గ్రీన్ రూమ్లోకి వెళ్ళి హై సార్ వచ్చానని చెప్పి అటెండెన్స్ వేసుకోవడం, ఇలా జరుగుతూ ఉంది. ఇది వాస్తవం. నేను నిర్మోహమాటంగా నిజమే మాట్లాడుతున్నాను. కానీ పల్లెటూళ్ళల్లో ఉంది నాటకం, పల్లెటూళ్ళలో రసస్వాదన ఉంది, పల్లెటూళ్ళలో ప్రేక్షకులు ఉన్నారు, పల్లెటూళ్ళలోనే ఉంది. అందుకోసం మేము ప్రేక్షకుల వద్ద నాటకాన్ని తీసుకెళ్ళాం. ఏ పని చేసినా కొంచెం డిఫరెంట్గా ఆలోచన చేసేసాం. రాత్రి 18వ నాటకం బ్రహ్మాండంగా జరిగింది. ఇక ఇది ఎలక్ట్రానిక్ మీడియా ఇప్పుడు వచ్చిన విప్లవంలో ఇవన్నీ అనివార్యమే. కాబట్టి ఇది ఒక మంచి పరిణామమే ఇప్పుడున్న యూత్కి. కాబట్టి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి రాజనాల సత్య గారిని, ఇంకా యువకుల్ని, గతంలో ఉన్నటువంటి భాషా సంస్కృతి శాఖ సంచాలకుల వారు మామిడి హరికృష్ణ గారు కూడా యువతను బాగా ప్రోత్సహించారు ఈ ఆస్పెక్ట్లో. ఇది అవసరం, దాన్ని ఏం చేయలేం. కాలం చక్రం, సైకిల్, కాలచక్రం తిరిగినా కొద్దిగా అన్నీ ఉంటాయి. ఎప్పటి స్టాటిక్గా ఒకటే ఉండాలంటే ఉండదు. మార్పులు అనేది సహజం. ఆ మార్పుల్లో ఇది కూడా మార్పు. కాబట్టి దీన్ని కూడా మేము ఆస్వాదిస్తాం, ఆనందిస్తాం. మీరు చేస్తూ ఉంటే దాన్ని చూసి కూడా మేము అనుభవిస్తాం, ఆశీర్వదిస్తాం చివరికి. ఎందుకంటే అంతా 70 రేంజ్లో ఉన్న వాళ్ళం కాబట్టి వీఆర్ ఆల్ అప్రిషియేట్ చేయడానికి కానీ ఆశీర్వదించడానికి మా వయసు సరిపోతుందని చెప్పేసి అనుకుంటూ మీ అందరికీ ఈ షార్ట్ ఫిల్మ్ మేకింగ్లో ఉన్న వాళ్ళందరికీ శుభ పరిణామం, మంచి ప్రోత్సాహకరమైనటువంటి కాలం అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ఇక నాటకాలు కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. ఎందుకంటే యూట్యూబ్లో మీకు ఓపిక లేదని చెప్పేసి ఒక పద్యమే పెడుతున్నారు యూట్యూబర్స్ అందరూ, మొత్తం నాటకం పెట్టట్లేదు. దాన్ని కూడా కొంచెం చూస్తే మీకు ఏం తెలుస్తుందంటే రాముడు ఎలా ఉండేవాడు, కృష్ణుడు ఎలా ఉండేవాడు, దుర్యోధనుడు ఎలా ఉండేవాడు, దుశ్శాసనుడు ఎలా ఉండేవాడు, శకుని ఎలా ఉండేవాడు, వాళ్ళ క్యారెక్టరైజేషన్ తెలుస్తుంది, వాళ్ళ మెంటాలిటీ తెలుస్తుంది, వాళ్ళు ఎందుకోసం ఆ పాత్ర పోషించాల్సి వచ్చింది అనేటువంటి ఇతిహాసాలపైన మీకు అవగాహన పెరుగుతుందని చెప్పేసి నేను చెప్తాను. ఎందుకంటే మాకు మా బామ్మలు, మా తాతలు, భట్రాజుల దగ్గర మేము చదువుకున్నాం కాబట్టి మాకు పౌరాణిక ఇతిహాసాలపైన మంచి పట్టు ఉంది. మాకు బామ్మలు చిన్నప్పటి నుంచే చెప్పేవాళ్ళు. ఏం సార్, అమ్మమ్మల దగ్గర సెలవులకు పోతే అమ్మమ్మ చెప్పేది. అది మా జనరేషన్ అనుభవించింది, మీ జనరేషన్ అనుభవించలేదు. కాబట్టి మీరు పౌరాణికం వైపు కూడా కొంచెం దృష్టి సారించాలని చెప్పేసి మై హంబుల్ రిక్వెస్ట్. ఇంకా చెప్పాల్సింది ఏముంది, ఇంకేం లేదు. చెప్పాల్సింది చెప్పేసి రాజనాల సత్య గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఈ 2 మాటలు మాట్లాడడానికి అవకాశం కల్పించిన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన వర్డ్స్ మేము గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు శివప్రసాద్ గారికి చిరు సత్కారం. తిలక్ గారు, పర్లేదు ఇద్దరు చేయొచ్చు. కొంచెం
సార్ శివప్రసాద్ గారు ఉన్నారు. ఇప్పుడు కొట్టే వెంకటాచార్య గారికి చిరు సత్కారం. శివప్రసాద్ గారు తెలంగాణ సార్ కొంచెం కొంచెం ధన్యవాదాలండి సుప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఒక చిన్న విరామం అండి. పాప హాసిని ఇప్పుడు మీరు చూశారు ఫిలిము షికార్ ఆ ఫిలింలో హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఆ పాప ఒక సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారు కాబట్టి చిన్న విరామము, డ్యాన్స్ చూద్దాం. మనం చూసిన తర్వాత మన అతిథి దేవుణ్ణి ఒకరిని వేదిక మీద పెరుగుతుంది. కాకా ఊర్వశి ఓ రమ్య రసాకృతి బల్సు మోహిని గుంభన మేలనే ఎడద కోర్కెలు గుప్పున గృమ్మరించుమా దంభము మానవే మదనతాపమునే నిక తళజాలా ప్రారంభము చేయవే ప్రారంభము చేయవే ప్రారంభము చేయవే ప్రణయరాజ్య క్రియాకలాపముల్ ఆ ఆ ఆ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనర్జీ అంటే అదండి. ఆయనకున్న ఉత్సాహంలో మనకి కనీసం 10% కూడా ఉందా లేదా నాకు డౌట్గా ఉంది. ఆ ఏజ్కి వస్తే మనం ఎలా ఉంటామో కూడా మనకు తెలియదు. అంత పెద్ద వ్యక్తి అంత మంచిగా అసలు ఆ ఎనర్జీ లెవెల్సే వేరు. సో కొత్త తరం వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయడంలో మేము ఫస్ట్ ఉంటామని మీకు అందరికీ తెలుసు. సో మీ అందరి బ్లెస్సింగ్స్ తనకు ఉండాలని కోరుకుంటున్నాను. సో హాసిని వస్తుంది మీ దగ్గరికి ఒక మంచి డ్యాన్స్ తోటి. ప్లీజ్ వెల్కమ్ హాసిని. ఒక నిమిషం అండి. హాసిని పెర్ఫార్మెన్స్ చూసే ముందు ఒక 2 మాటలు చెప్పాలి ఆ పాప గురించి. రీసెంట్గా షికారు అనే ఒక ఫిల్మ్ చేసామండి, ఇండిపెండెంట్ ఫిల్మ్ అది. ఆ ఫిలింలో ఆమె ఆ పాప హీరోయిన్గా చేసింది. ఇట్స్ ఏ ఫస్ట్ ఫిలిం, హీరోయిన్గా ఫస్ట్ టైం మేము ఇంట్రడ్యూస్ చేసాము. అయితే ఆ పిక్చర్లో చాలా చాలా హిందీ సీన్స్ ఉన్నాయండి. అంటే ప్రొఫెషనల్ ఆర్టిస్టులు చేయాల్సిన క్యారెక్టర్ అది. ఇంత చిన్న వయసులోనే మొట్టమొదటిసారిగా అంత పెద్ద క్యారెక్టర్ ఇవ్వటం జరిగింది. అయితే క్లైమాక్స్ సీన్స్ తీసేటప్పుడు ఒక రకమైన ఎమోషన్స్కి గురవుతుంది. ఎమోషనల్ సీన్స్ అవి, మామూలు ఎమోషన్స్ కాదు, చాలా చాలా ఎమోషనల్ సీన్స్ అవి. మా శ్రీమణి ఆవిడకి తల్లి క్యారెక్టర్ ఇచ్చారు, తర్వాత ఆవిడ కూతురుగా యాక్ట్ చేశారు. నాకు చాలా భయం వేసింది. ఆ పాప యాక్ట్ చేస్తున్నప్పుడు నిజంగానే యాక్ట్ చేసింది. అవి అసలు నాకు షూటింగ్ అయిపోద్దేమో, ఏంటి ఆ పాపను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయాలేమో అనుకున్నాను. అంత ఎమోషన్ గురైంది, అంత న్యాచురల్గా యాక్ట్ చేసింది. త్వరలోనే ఆ పిక్చర్ షికారు పిక్చర్ రిలీజ్ కాబోతుంది. మీరు ట్రైలర్ చూశారు, మెయిన్ ఫిల్మ్ రిలీజ్ కాబోతుంది త్వరలోనే. కాబట్టి ఆ పాప ఇప్పుడు పెర్ఫార్మెన్స్ చేస్తుంది. ఏదైనా చిన్న చిన్న తప్పులుంటే మనసులో పెట్టుకుని ఆ పాపని సపోర్ట్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఇంకొకటి, ఇందాక కొంతమంది పెద్దలు చెప్పారు మీ ముగ్గురు క్యారెక్టర్సే కాదు ఇంకొక 2-3 కొంతమంది ఉన్నా కూడా చాలా బాగుంటుందని. సో మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు ఇందులో ముగ్గురం కాదండి, చాలామంది ఇందులో ఉన్నారు.
సో మీరు అనుకున్నటువంటి మేము ఆల్రెడీ దాన్ని అమలు పరిచామని మేము అనుకుంటున్నాము. ఇంకా మీరు చెప్పినవన్నీ కూడా మేము మైండ్లో పెట్టుకొని వాటిని మేము కరెక్ట్ చేసుకుంటామని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ.